99 భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ప్రవళిక. ఈ రోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య, ఎనర్జీ, వాస్తు శాస్త్ర నిపుణులు అయిన శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో ఎన్నో విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు అందరికీ కావాల్సింది ఉద్యోగం. ముందు ఉద్యోగం కోసం కష్టపడతారు. ఉద్యోగం వచ్చాక ఆ ఉద్యోగం నిలవాలి అని అనుకుంటారు. ఉన్న ఉద్యోగంలోనే ఉన్నత స్థాయికి రావాలి అనుకుంటారు. దానికి మనకి గురుబలము, రవిబలము తోడుండాలి అంటారు. అంటే అవి ఏమైనా చదువుకుంటే ఏదైనా ఒక మంత్రం లాగా ఉందా అమ్మా, లేదంటే దాని గురించి? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏంటంటే ఒక అధికారమైన హోదా, ఒక అధికారం కావాలి అనుకున్నప్పుడు మనం ఇంట్లో ఎలా ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు పూర్వకాలం ఏంటి, ఇవన్నీ చెప్పే అవసరం ఉండేది కాదు. ఎందుకంటే సనాతన ధర్మం, మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలకి చాలా విలువ ఇచ్చి ప్రతి ఒక్కరు దాన్ని ఆచరించేవాళ్ళు. సో పూర్వకాలంలో అంటే ఒక 40 ఏళ్ళు కాదు, ఒక 50 ఏళ్ళ కింద వేసుకోండి. ఒక 50 ఏళ్ళ కిందట తండ్రిని తల్లిని ఎలా గౌరవించేవాళ్ళు? నాన్నగారండి అని సంబోధించేవాళ్ళు. సో అలాగే నాన్నగారండి తల ఎత్తి కూడా తండ్రిని చూసి మాట్లాడేవాళ్ళు కాదు, తలదించుకొని మాట్లాడేవాళ్ళు. ఏంటి తర్వాత ఏంది, పిల్లల్ని బాగా గారాబం చేసి మనమే వాళ్ళని చెడగొట్టాం కొంతవరకు చెప్పాలంటే. అంటే ఇప్పుడు 40 ఏళ్ల కిందట ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేస్తారో, సరే మా నాన్న నాకు ఎలాగ అవకాశాలు ఇవ్వలేదు, కానీ నా కొడుక్కి నేను అన్ని అవకాశాలు ఇచ్చి పెంచాలి అనే ఆలోచన మంచిది. ఉన్నతమైన ఆలోచనలతో పెంచాలనుకున్నారు, పెంచుతున్నారు. అలా అది ఏమైంది ఇప్పటికి అంటే, ఇప్పుడు నాన్నగారు పోయి నాన్న, మీరు పోయి నువ్వు. ఏంటి ఏదైతే మనం చేస్తున్నామో అది మనం తిరిగి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏ విత్తనం మనం మట్టిలో వేస్తామో అదే చెట్టు అయి పోలన్నీ పళ్ళు వస్తాయి. అది వేప విత్తనం వేస్తే వేప పళ్ళు వస్తాయి, మామిడి విత్తనం వేస్తే మామిడి పళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం ఏవైతే చేసామో తప్పులు అవి మనకి మల్టిపుల్గా పనిచేస్తున్నాయి. ఏం తప్పులు చేస్తాం అంటే, పిల్లలకి బాగా చనువిచ్చి గారాబం చేస్తాం, వాళ్ళు ఇంకా చనువు తీసుకొని మాట్లాడటం మొదలుపెట్టారు. ఇవాళ మనకు ఉద్యోగాలు లేక కష్టపడుతాం అంటే, జాతకంలో రవిబలం తగ్గింది అంటే తండ్రిని గౌరవించకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఈ విషయం ఎవరైనా అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన జాతకం అని ఒకప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా కష్టం కాలం అని కనిపిస్తే అప్పుడు జాతకం తీసుకెళ్ళి సిద్ధాంతి గారు చూపించి, ఏమండి మా అబ్బాయి ఈ మధ్యన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఏదైనా దోషం ఉందా, ఏమైనా పరిహారం చేయమంటారా అని అడిగేవాళ్ళు. ఇవాళ జాతకాలు ఎప్పుడు చూసుకుంటున్నాము? వివాహాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి అబ్బాయికి కలిసి ఉందో చూస్తున్నారు, అంతేగాని కెరీర్ వైజ్గా కానీ ఉద్యోగం కానీ జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ జాతకం ఉపయోగపడుతుందని కానీ ఎవ్వరు ఆలోచించట్లేదు. పెళ్ళైనప్పుడు మాత్రమే జాతకం అనుకుని పెళ్ళికి మాత్రమే చూపిస్తున్నారు. ఇది ఒక తప్పిదం. రెండోది, ఈ అబ్బాయి జాతకంలో అసలు చదువు అనేది ఎంతవరకు ఉంది, చదివితే ఏ చదువులు చదువుతాడు, ఎలాంటి ఉద్యోగాలు చేస్తాడు అండి, ఏ ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి, సో ఉద్యోగం ఇక్కడ చేస్తాడా, విదేశాల్లో చేస్తాడా, ఇవన్నీ కూడా జాతకంలోనే ఉంటాయి. ఒక జన్మ తీసుకున్నాక ఆ జన్మ జాతకంలో వాళ్ళకి అన్ని రాసిపెట్టి ఉంటాయి. అయితే జాతకం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఉద్యోగాలు లేకుండా ఆలస్యం జరుగుతుంటుంది. దీనికి కారకత్వం ఏంటంటే అంతర్దశలు బాగాలేకపోతే జరుగుతుంది. రెండోది, తల్లిదండ్రులను గౌరవించకుండా ఇష్టం వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడితే కూడా వాళ్ళకి ఏ అధికారం ఇవ్వరు. ఇప్పుడు నీకున్న అధికారాన్ని నువ్వు ఇలా దుర్వినియోగం చేసుకుంటున్నావు అంటే ఏంటి? తనకి ఇచ్చిన అధికారం ఏంటి? తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత తనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను నిర్వహించినప్పుడు ఇంకో బాధ్యత ఎందుకు ఇస్తే దేవుడు మనకి? ఈ విషయం ఎవరు ఆలోచించరు. ప్రతిసారి తండ్రితో విరోధం పెట్టుకున్నా, తండ్రితో వాదించినా, తండ్రి మాట వినకపోయినా, తండ్రిని చిన్న చూపు చూసినా వాళ్ళకి పదవులు రావు, అంటే ఉద్యోగాలు రావు. ఇవి ముఖ్యం. సో ఇంట్లో ఎప్పుడూ తల్లికి ఎంత గౌరవిస్తామో తండ్రికి అంత గౌరవించాలి. వాళ్ళ రోజున అబ్బాయిలైనా అమ్మాయిలైనా తల్లికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే తల్లి అన్ని విషయాల అవసరాలు తీరుస్తుంది. ఆవిడ లేకపోతే పొద్దున్న లేచి వంట చేసే వాళ్ళు ఎవరు ఉండరు, భోజనం పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, బట్టలు సర్దే వాళ్ళు ఉండరు, బట్టలు మడత పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. కనుక తల్లికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు. మా అమ్మ అని చెప్పేసి. బాగా కొంతమంది ఏంటంటే అమ్మ మీద విపరీతమైన జాలి దయ్యా చూపిస్తుంటారు. అంటే మా అమ్మ పొద్దున్న నుంచి పిచ్చేది అన్ని పనులు చేసుకుంటుంటుంది అని చెప్పేసి. కానీ తండ్రి విషయం వచ్చినప్పటికీ పట్టించుకోరు. ఎప్పుడు ఏదో మాట్లాడుతుంటారు, ఏదో అంటుంటారని. తన బాధ ఏంటంటే ఎప్పుడు వీళ్ళు బాగుపడతారు, ఎప్పుడు సెట్ అవుతారని బాధ చూపించుకుంటారా. ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే చూపిస్తారో వీళ్ళు తండ్రిని ఎప్పుడైతే కాళ్ళు నమస్కారం చేసి దండం పెట్టుకొని, నాన్న ఖచ్చితంగా నేను బాగుంటాను, మీరు టెన్షన్ పడకండి అని వాళ్ళు ధైర్యం ఇచ్చి వీళ్ళు వెళితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇది ఒక పరిహారం. రెండో పరిహారం ఏంటి? తండ్రి లేరు మాకు అంటే తండ్రి వయసు ఉన్న వాళ్ళు, పెద్దనాన్న, బాబాయిలు, లేదా పెద్దవాళ్ళు, గురువులు, ఎవరినైనా సరే గౌరవంగా మాట్లాడాలి. అగౌరవంగా మనం మాట్లాడితే మనకి ఏ బాధ్యత దేవుడు ఇవ్వడు.
ఇక నువ్వు బాధ్యత తీసుకోవాలంటే నువ్వు అగౌరవంగా తెల్లారు లేస్తే వాడిని తిడుతున్నావు, వీడిని తిడుతున్నావు, వీళ్ళు విమర్శిస్తున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, వాడికి ఎందుకు వచ్చిన ఉద్యోగం నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నావు, వాడికి ఎందుకు వచ్చిందో అది పక్కన పెట్టేసి నాకెందుకు రాలేదని అనేది ఆలోచించాలి తప్ప వాడికి ఎందుకు వచ్చిందో అంటే అది జెలసీ, అసూయ. అక్కడ మళ్ళీ మనకి దోషం తగులుతుంది. సో ఇలాంటి మనం కలియుగం కనుక ఖచ్చితంగా ఆలోచనలు అలా పెరుగుతూ ఉంటాయి. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరిని విమర్శించకుండా తల్లిదండ్రులు గౌరవిస్తూ అండ్ తెల్లవారుజామునే లేచి సూర్య నమస్కారం చేయాలి. ప్రతిరోజు ఎవరైతే సూర్య నమస్కారం తెల్లవారుజామునే లేచి స్నానం చేసేసి కరెక్ట్గా సూర్య భగవానుడు వస్తున్నప్పుడు ఎదురుగుండా నించొని నమస్కారం చేసి అర్ఘ్యం ఆయనకి నీళ్లు అర్పిస్తే ఖచ్చితంగా 41 రోజుల్లో ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అసలు మా చిన్నప్పుడు ఇప్పుడు మా జనరేషన్ చూసుకుంటే నాన్న అనేవాళ్ళం, మీరు అని సంబోధించేవాళ్ళం. నువ్వు అని కాకుండా నాన్న వచ్చారండి, నాన్న చేశారండి, నాన్న మీరు ఎందుకు అట్లా అనేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లల జనరేషన్ వచ్చేసరికి మీరు అన్నట్టు నువ్వేంటి నాన్న, నువ్వు అలా చెయ్యకు నాన్న అని అంటున్నారు. వాళ్ళకి ఎంత చెప్తున్నా సరే ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్న ఆయనే ఏమంటారు, మన పిల్లలే కదా అని అంటారు. అంటే గురువు అంటేనే గురుబలం అంటేనే గురువు, మన మొదటి గురువు అంటే అమ్మ నాన్న అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిన దానిలో చాలా పాయింట్ ఉందన్నమాట. మనం ఏంటంటే గురుబలం అంటే ఏమైనా స్తోత్రాలు చదువుకోవాలా, ఏమన్నా మన ఇంట్లో ఉన్న సమస్యని పరిష్కరించుకోవాలని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే స్తోత్రాలు చదివినా, పారాయణలు చేసినా, పూజలు చేసినా నీకు అర్హత అనేది ఉంటుంది కదా. సో నేను ఇవ్వాలి అంటే భగవంతుడు అనుకుంటాడు. ఇప్పుడు మీ పిల్లలు తీసుకోండి, ఇప్పుడు 2 పిల్లలు వచ్చి ఐస్ క్రీమ్ అడిగారు, వెంటనే కొనిచ్చేస్తావు ఐస్ క్రీమ్? ఎందుకు కొని ఇవ్వాలి? జలుబు చేస్తాం, అది మనం తర్వాత విషయం. ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలమ్మా అనగానే వెంటనే కొనం కదా. ఎందుకు నాన్న ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, నాకు తినాలనిపిస్తుంది అమ్మా అని అప్పుడు మనం ఆలోచిస్తాం, వీడు ఎందుకు కొని ఇవ్వాలి, వీడు ఆరోగ్యం ఏంటి, వారి పరిస్థితి ఏంటి ఆలోచిస్తాం. అలాగే భగవంతుడు కూడా నాకు ఇది కావాలి అనగానే నీకెందుకు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచిస్తాడు. అక్కడ నువ్వు చేసే పనులు ఏమున్నాయి, పొద్దున్న లేచి అది ఇంట్లో వాళ్ళని ఇష్టం వచ్చి మాట్లాడుతూ బయట వాళ్ళని విమర్శిస్తూ ఉండి నాకు ఉద్యోగం మొత్తం బ్రహ్మాండం ఉద్యోగం రావాలి, నేను బాగా బ్రహ్మాండంగా సంపాదించాలంటే ఎందుకు ఇస్తాడు అంటే నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయావు, నిర్వర్తించట్లేదు. ఇంకా ఉద్యోగం ఇస్తే ఎలా చేస్తావు అనేది అది ప్రశ్నార్థకం. అది ఉద్యోగం. ఇవాళ అబ్బాయిల విషయమే కాదు, అమ్మాయిల విషయమే అలాగే ఉన్నారు. ఆడపిల్లలు కూడా అసలు ఏమాత్రం తగ్గకుండా ఇంట్లో పేరెంట్స్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో పోట్లాడుతున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులతో పోట్లాడతారో వీళ్ళకి ఆఫీస్ అన్ని హెడేక్సే, ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయి, అందుకే నాకు ఆఫీస్లో టెన్షన్స్ ఉన్నాయి అని చాలా మంది ఏంటంటే పాపం ఆఫీస్లో టెన్షన్ పడి వచ్చింది కనుక అలా అంటుంది అని చెప్పి ఇంట్లో సర్దుకుంటారు. కానీ దేవుడు ఏమంటే నువ్వు ఇల్లు గెలవలేనప్పుడు రచ్చలా గెలుస్తావు, ఇల్లు గెలిచి రచ్చ గెలవమంటారు. అంటే ఏంటంటే నువ్వు ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండడం అంతే. నీకు ఎదుటి వాళ్ళకున్న అలాంటి ఆఫర్స్ ఇస్తారు. నువ్వు చెప్పేది వినడము, నువ్వు చెప్పేది చేయడము, ఖచ్చితంగా నువ్వు బ్రహ్మాండమైన స్థాయికి వెళ్తావు. సో ఉద్యోగం కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే తెల్లవారుజామునే నిద్ర లేవడం ఒక పాయింట్, తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడడం రెండో పాయింట్. ఈ 2 పాటిస్తే 41 రోజులు ఉద్యోగం వస్తుందన్న ఎవరికైనా సరే. 41 రోజులు చేయాలి ఖచ్చితంగా. ఈ వీటిలో ఏది మిస్ అయినా మళ్ళీ రాదు. 41 రోజులనే కాదు, మనం బాగుండాలి అని అంటే ఇది నిత్యం మనకు ఒక అలవాటుగా చేసుకుంటే కూడా 100% చేయాలి. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. నాకు మెల్లిగా ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తేనే కదా. ఇప్పుడు పాకుతున్న పిల్లాడు పెద్ద అయ్యాక పరిగెడతాడు, అంతే కదా. అలాగే 41 రోజులే కాకుండా వాళ్ళు అంత నడవడిక అంత బాగుంటే వాళ్ళే ఉన్నత స్థానంలో పైకి ఖచ్చితంగా వెళ్తారు. అంటే ఏంటంటే 41 అనేది ఒక దీక్ష అన్నమాట. ఈ ఐదో నెంబర్ వస్తుంది 4-1 అంటే రాహు ఒక ఎనర్జీ, ఒక సూర్యుడు యొక్క ఎనర్జీ కాంబినేషన్. అందుకని అన్ని దీక్షలు 41 డేస్ అంటారు. ఈ మాయలో పడకుండా మీరు ఖచ్చితంగా దేవుడి దగ్గర లాక్ అయి ఉంటే ఇంకా మీరు లాక్ అయినట్టే. ఒక డిసిప్లైన్ అలవాటు. సో ఆ లాక్ అవ్వడానికి 41 డేస్ అని చెప్తారు. సో 4వ నెంబర్ అనేది ఏంటంటే డిలే అండ్ డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది, స్ట్రగుల్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు దీక్షలో మాలలో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఆ 4వ నెంబర్లో. సో 41 కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి భగవంతుడు అంటే ఆయన మనకున్న కర్మను తొలగించే అవకాశాన్ని దారి చూపిస్తాడు. తొలగిస్తాడు కాదు, దారి చూపిస్తాడు 100%. అందుకే చేయాలి. ఓకే, చూసారు కదండి. ముందు మన ఇంట్లో పెద్దవాళ్ళని, మన తల్లిదండ్రులని గౌరవించి 41 రోజులు సూర్య నమస్కారాలు ఆ సూర్యుడి ముందు నుంచుని చేస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. అమ్మ చెప్పిన పరిష్కారాలన్నీ పాటించండి. ముందు మన ఇంట్లో వాళ్ళని గౌరవిస్తే ఆటోమేటిక్గా బయట వాళ్ళు మనల్ని ఖచ్చితంగా గౌరవిస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.